नमः पूर्वाय गिरये पश्चिमाय त्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय మార్తాండాయ నమో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. పావని ఈ 3 శ్లోకాలని చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ మనం ఈరోజు 16, 17, 18 శ్లోకాలకి ప్రతిపదార్థము, తాత్పర్యాలు, అలాగే కొంత విశ్లేషణ కూడాను తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. నిత్య జీవితాన్ని ఈ సూర్యభగవానుడు ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడు అన్నది చక్కగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ భాగం మనకి నుతి భాగం, అంటే నమ్మకం ప్రారంభం అవుతుంది అన్నట్టుగా చెప్తారనమాట పెద్దలు. ఇక్కడ మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. పూర్వాయ తూర్పు దిక్కునందున గిరయే పర్వతము కొరకు నమః నమస్కారము. పశ్చిమే పడమర దిక్కునందున గిరయే పర్వతము కొరకు నమః నమస్కారము. జ్యోతిర్గణానాం తేజస్సమూహాలకు పతయే ప్రభువు కొరకు నమః నమస్కారము. దినాధిపతయే పగటికి అధిపతి అగు సూర్యుని కొరకు నమః నమస్కారము అంటున్నారు. అలాగే 17వ శ్లోకానికి మనకి జయాయ జయమూర్తి కొరకు నమః నమస్కారము. జయభద్రాయ జయము మంగళాన్నిచ్చు వారి కొరకు నమః నమస్కారము. హర్యస్వాయ పచ్చని గుర్రాలు కలవాడి కొరకు నమో నమః మాటిమాటికి నమస్కారము. హే సహస్రాంశో ఓ 1000 కిరణములు గల స్వామి, ఆదిత్యాయ అదితి కుమారుడివి నమో నమః మాటిమాటికి నీకు నమస్కారం అన్నారు. ఇక 18వ శ్లోకానికి వెళ్తే ఉగ్రాయ క్రోధమూర్తివైన నీ కొరకు నమః నమస్కారము. వీరాయ వీరుని కొరకు నమః నమస్కారము. సారంగాయ వేగంగా ప్రయాణం చేసే ఓ దేవా నీ కొరకు నమః నమస్కారము. పద్మప్రబోధాయ తామర పూలను వికసింపజేసే వారి కొరకు నమః నమస్కారము. ప్రచండాయ సర్వసమర్థుడవైన తే నీకు నమః నమస్కారము అస్తు అగుగాక అంటూ మనకి ఈ 3 శ్లోకాలకి ప్రతిపదార్థం వచ్చింది. ఇకపోతే దీని తాత్పర్యాన్ని మనం తెలుసుకుందాం. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయ పర్వతం పైన ఉదయిస్తున్నాడు, పడమర దిక్కున అస్తమ పర్వతం పైన అస్తమిస్తున్నాడు. కాబట్టి పర్వతముల స్వరూపముగానే భావించి అట్టి వెలుగులకు ప్రభు అయిన పగటి కాలానికి అధిపతి అయినటువంటి కాంతిదేవుడికి నమస్కారము అంటూ ఇది సూచిస్తోంది. తర్వాత ఎన్నడూ అపజయం ఎరగని జయస్వామికి నమస్కారము. మంగళంతో కూడిన జయాన్ని ప్రసాదించే జయభద్రుడికి నమస్కారము. పచ్చని గుర్రాలపై పయనించే వెలుగుధరకు నమస్కారము. అలాగే వీరుడైన ఉగ్రమూర్తికి నమస్కారము. సంసారమందలి సారాన్ని తెలిపిన వాడైనందున తను దానికి దూరంగా ఉండి భక్తులను సంసారం నుండి తరింపజేయగల తరణికి నమస్కారము. వేకునే వీచే చల్లగారికి హాయిగా నిద్రించే తామర కమలాల్ని తన ఉదయ కిరణాల స్పర్శతోటి మేల్కొల్పే చిన్మయమూర్తికి నమస్కారము. సర్వసమర్థుడైన ఆ ప్రచండ బాణుడికి నమస్కారము అంటూ ఇక్కడ మనకి తాత్పర్యం వస్తుంది. ఇక్కడ కనుక మనం కొంచెం భావార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే సర్వాంతర్యామిత్వ తత్వం ఇక్కడ మనకు బోధపడుతోంది. కర్తవ్య పారాయణ తత్వం కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. అనాసక్త సేవా తత్వం ఇందులో మనకి గోచరిస్తోంది. సూర్యుడు సమస్త జీవుల్లో అంతర్భాగమై ఉన్నాడు. శ్వాస, శక్తి, ఉష్ణం రూపంలో ఆయన మనకు కనబడతాడు. ఇది మనకేం తెలియజేస్తోంది? ఒకే సత్యం అన్ని రూపాల్లో వ్యాపించి ఉంది అన్నది తెలియజేస్తుంది. కాబట్టి మనం చూసే ప్రతి జీవి వెనుక ఒకే ఆధ్యాత్మిక మూలం ఉంది అని మనం గుర్తించగలగాలి. సూర్యుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు. తన కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటాడు. మనిషి తన కర్తవ్యాన్ని తప్పకుండా చేయాలి.
పరిస్థితులు ఎలా ఉన్నా ధర్మబద్ధమైన పనిని కొనసాగించాలి. అనాసక్త సేవాతత్వం ఇక్కడ మనకు తెలుస్తుంది 18వ శ్లోకంలో. సూర్యుడు అందరికీ సమానమైన సేవ చేస్తాడు. రాజు, దాసుడు, మంచివాడు, చెడువాడు అనే తేడా అతనికి లేదు. స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయాలి అన్నది ఇక్కడ నిరూపిస్తున్నారు ఆయన మనకి. అనాసక్త సేవే నిజమైన ధర్మం అంటూ శాస్త్రం కూడా చెప్తోందనమాట. ఈ శ్లోకాల్ని ఈ రకంగా మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఆ సర్వాంతర్యామి తత్వాన్ని మనం గనక అవగాహన చేసుకోగలిగితే విభేదాలు తగ్గి అంతరంగ శాంతి మనకి మెరుగుపడుతుందన్నమాట. ఒకరికొకరు సహజమైన తీరులో చూసుకుంటూ సమానత్వంతో మెలగడం మనం సమాజంలో చేయడం ప్రాక్టీస్ చేస్తే ఇది డెవలప్ అవుతుంది. అలాగే కర్తవ్య పారాయణత, ఆయనలో ఉన్న కర్తవ్య పారాయణత, మనం రోజు ఒక చిన్న కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే కర్తవ్యం పూర్తి చేసిన సంతృప్తి మనసులో ఒక శాంతిని మనకి చేకూరుస్తుందన్నమాట. రోజులో ఒకసారి ఏదో ఒక చిన్న సేవ చేయడం నేర్చుకోవాలి మనం. సహాయము, సలహా, దయ ఇలాంటివి ఏదైనా స్వార్థం తగ్గి మనసులో ఆనందం, ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సూర్యభగవానుడు ఈ విధంగా మనకి అనేక రకాలుగా మనకి ప్రబోధిస్తున్నారు ఆయన. మరొకసారి ఆ ఆదిత్యుడికి నమస్కారాలు సమర్పిస్తూ మనం రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతోటి వాటి ప్రతిపదార్థ తాత్పర్యాలు విశ్లేషణతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.